Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం థీమ్గా నిన్న మనం చెప్పుకున్నాము థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేట్ ఫర్ చేంజ్ అన్నది థీమ్గా తీసుకున్నారు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2016లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ పథకం ద్వారా ఖరీఫ్ మరియు రబీలోని పంటలకి ప్రీమియంని అందిస్తుంది. ఖరీఫ్లో అన్ని రకాల ఆహార పంటలు, ధాన్యాలు, నూనె గింజ పంటలకు కూడా 2% బీమా ప్రీమియంగా ఇస్తూ ఉండగా రబీలో 1.5%ని ప్రీమియంగా ఇస్తుంది. ఉద్యాన వాణిజ్య పంటలకు అయితే 2 సీజన్లలో 5%గా ఈ ప్రీమియం అనేది ఉంది. అయితే ఈ పథకం వల్ల రైతుల కన్నా కూడా బీమా సంస్థలకే ఎక్కువ లాభం వస్తుంది అన్నది ఈ ఆర్టికల్లో ఉంది. బీమా సదుపాయాన్ని కనుక కౌలు రైతులు పొందాలి అంటే కౌలు ఒప్పందం వివరాలు లేదంటే ప్రభుత్వం గుర్తించినటువంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రారంభమైన తొలి ఏడాది అంటే 2016-17లో బీమా చేయించినటువంటి రైతులు తెలంగాణలో 15% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 12% మందే ఉన్నారు. 2016-17లో జాతీయ సగటు ఏమో 20%గా ఉంటే ఏపీ తెలంగాణలో కేవలం 15 మరియు 12%గానే ఉంది. ఈ ఫసల్ బీమా పథకం రాకముందు మనకి దేశంలో సమగ్ర పంటల బీమా పథకం అనేది అందుబాటులో ఉండేది. ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఒకటొచ్చేసి నిబంధనలు సక్రమంగా లేకపోవటం వల్ల అమలు చేసిన బీమా పథకాలన్నీ కూడా రైతులకు మేలు చేయలేదు. అలాగే బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నటువంటి రైతులకు కూడా నిర్బంధంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండడం పెద్ద లోపం. అలాగే దేశంలో ఉన్నటువంటి 30% రైతులకి సంస్థాగత రుణాలు అందకపోతుండటం, అవి చాలా వరకు పుస్తక సర్దుబాట్లే కావడంతో ఎంతమంది నికరంగా ఈ పథకం వల్ల లాభపడగలరు? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పంట రుణాలు ఇచ్చేటటువంటి గడువులోపు బీమా చేయించుకోవాలి. దానివల్ల అధిక శాతం రైతులు ఈ పథకం పరిధిలోకి రాలేకపోతున్నారు. బ్యాంకుల ద్వారా రుణం పొందేటటువంటి ఖాతాల్లో నుంచి ఆ మొత్తం కూడా బీమా సంస్థలకు వెళ్ళిపోతుంది. దీనివల్ల బీమా సంస్థలేమో లాభపడుతూ ఉంటే రైతులకు మాత్రం నష్టం జరుగుతోంది. అలాగే 2016-18 మధ్య కాలంలో బీమా అమలు తీరులు ఎలా ఉన్నాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పథకం మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం కింద ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి భూమి బీమా పరిధిలోకి రావాలి అంటే బ్యాంకుల నుంచి పంట రుణాల పంపిణీ అనేది అవసరం. వేరే రాష్ట్రాల్లో ఈ పంపిణీ త్వరగా జరుగుతోంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది బీమా పరిధిలోకి రాలేకపోతున్నారు. సంస్థాగత రుణాలు పొందేలోపే పంటల బీమా గడువు అనేది ముగుస్తోంది. ఇలాంటి సందర్భాల్లో గడువు పెంచేందుకు బీమా సంస్థలు నిరాకరిస్తున్నాయి. వీటికి తోడు రైతుల బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాకపోవటం వల్ల కూడా బీమా సంస్థలు బీమా చేయటం లేదు. పంటల బీమా అమలుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు అని చెప్పేసి కేంద్రం చెప్తున్నా కూడా బ్యాంకులు, బీమా సంస్థలు మాత్రం ఆధార్ అనుసంధానం అవసరం అనేసి అంటున్నాయి. బీమా దరఖాస్తుల పరిశీలనలో జాప్యం వల్ల ఈ పథకం గురించిన సందేహాలు తీర్చుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి సహాయ కేంద్రాలు కూడా సక్రమంగా పనిచేయకపోవటం వల్ల ఈ ఫసల్ బీమా పథకం అనేది విజయవంతం కాలేకపోయింది. అలాగే పరిహారం చెల్లింపులో కూడా జాప్యం చేయటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా సకాలంలో విడుదల చేయకపోవటమే ఇందుకు కారణం. అలాగే నష్టాల పరిశీలన కోసం బీమా సంస్థల యొక్క ప్రతినిధులు కూడా గ్రామాలకు వెళ్ళటం లేదు. దానివల్ల బీమా చేయించే విస్తీర్ణంతో పాటు రైతుల సంఖ్య కూడా పెరగటం లేదు. అలాగే పంట నష్టాలని నిర్ణయించేందుకు అనుసంధానించే విధానాలు కూడా హేతుబద్ధంగా లేవు. ఒకే పంటకి ప్రీమియం ధర పక్కపక్క జిల్లాల్లో వేర్వేరుగా ఉండడం కూడా వింతగా ఉంది. ఒక చోట అధికంగా ఉంటుంది, ఒక చోట తక్కువగా ఉంటుంది. పరిహారం చెల్లింపులో కూడా నిబంధనల్ని పక్కాగా పాటించటం లేదు బీమా సంస్థలు. పంట పొలాన్నే యూనిట్గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయండి అని చెప్పేసి రైతులు కోరుతున్నా కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు.
పథకాల్ని ప్రారంభించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో వాటి పనితీరును పర్యవేక్షిస్తూ రాష్ట్రాల వారీగా రైతులకు తగినట్లు నిబంధనల్ని రూపొందించగలిగితే అప్పుడు రైతులకు ప్రయోజనం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ ఎస్జీడిపి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్జీడిపి స్టేట్ జీడిపి 2018-19 సంవత్సరానికి గాను 11.02% వృద్ధి సాధించింది. 2015-16 నుంచి 2018-19 వరకు రెండంకెల వృద్ధి సాధించినటువంటి ఏపీ దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉంది అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం 1,64,025 రూపాయలుంది. కానీ వారసత్వంగా వచ్చినటువంటి సమస్యల కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందరికంటే దిగువన ఉన్నాము అన్నారు. పారిశ్రామికంగా 10.24%, సేవా రంగంలో 11.09% వృద్ధి సాధించారు. అలాగే ఆర్బీఐ నివేదిక ప్రకారం ఉద్యానవనంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ 123% వృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల అదనపు విలువ 2013-14 సంవత్సరంతో పోలిస్తే రెట్టింపుగా ఉంది. ఈ రెండంకెల వృద్ధి రేటుకు భవిష్య వ్యూహం అనేది తీసుకొచ్చారు. ఏంటి? గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సంతృప్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పన చేయటం, నగదు బదిలీ విధానంలో సంక్షేమ పథకాలు, ప్రజల ముంగిటకు సేవలు తీసుకురావటం, వృద్ధి రేటు పెంచేందుకు 10 ప్రాధాన్య వ్యూహాలను రచించడం, ఇవన్నీ కూడా భవిష్యత్ వ్యూహంలో భాగంగా తీసుకొచ్చారు. భారత ప్రభుత్వం 5 ఏళ్లలో సగటున 7.6% వృద్ధి నమోదు చేస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సగటున 10.82% వృద్ధిని నమోదు చేసింది. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం 3.22% అధిక వృద్ధి సాధించింది. ఇప్పటి వరకు విడుదలైనటువంటి రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణలోని 5 ఏళ్ల సగటు వృద్ధి శాతం 9.9%గా ఉంది. ఉద్యానవనంలో అయితే అగ్రస్థానంలో ఉన్నాము. వరి దిగుబడిలో అయితే 2వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో పంజాబ్ అనేది ఉంది. దీనికి కారణం ఉచితంగా సూక్ష్మ పోషకాలని పంపిణీ చేయటం, ప్రకృతి సేద్యం చేయటం దీనికి దోహదపడ్డాయి. దీనివల్ల రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరిగింది. అలాగే పారిశ్రామిక సేవా రంగాల్లో కూడా కేంద్రం కంటే ఏపీనే ముందుంది. రాజధాని లేకపోయినా, పట్టణాలు తక్కువగా ఉన్నా కూడా సేవా కేంద్రానికి తోడ్పడేటటువంటి విద్య, ఆరోగ్యం, ఐటీ, బ్యాంకింగ్, టూరిజం, హోటల్స్, ట్రేడ్ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి అనేసి వివరించారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పసుపు కుంకుమ 2 ఈ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ప్రభుత్వం పసుపు కుంకుమ పథకంలో భాగంగా 2వ విడత పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 97.8 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులైనటువంటి మహిళలకి ప్రతి మహిళకి 10,000 రూపాయల చొప్పున 9,794 కోట్లను అందిస్తోంది. ఇందులో మొదటి విడత ఫిబ్రవరి 1వ తేదీన 2,500 చొప్పున చెల్లించారు. రెండో విడతగా 3,500 రూపాయల చొప్పున ఇవాళ విడుదల చేయబోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలుపుతూ పసుపు కుంకుమ 2వ విడత కానుకను అందిస్తున్నాము అనేసి వెల్లడించారు. ఇందులోనే ఆడపిల్లలకు ఏమేం పథకాలు ఉన్నాయో ఇంకొన్ని వివరించటం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కును తీసుకొచ్చారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో కూడా మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించారు. అలాగే దళిత మహిళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా చేశాము. మంత్రివర్గంలోకి కూడా మహిళా మంత్రుల్ని తీసుకున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, సహాయకుల జీతాలు కూడా 2 దఫాలుగా పెంచాము. మహిళా హోంగార్డుల ప్రసూతి సెలవులు కూడా పెంచాము. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి బడికొస్తా అనే పథకం కూడా తీసుకొచ్చాము. దీని కింద 207 కోట్ల వ్యయంతో 5.61 లక్షల సైకిళ్లు పంపిణీ చేశాము. అలాగే 3 లక్షల మంది గర్భిణులకి సామూహిక సీమంతాలను నిర్వహించాము. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్
ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో 7.45 లక్షల మందికి లబ్ధి చేకూర్చాము. మహిళలకి సామాజిక భద్రత కల్పించాము. మహిళలు అన్నింటా కూడా మగవారితో సమానంగా ఉండాలన్నదే మా ఆశయం. మహిళా సాధికారత లేనటువంటి సమాజాన్ని ఊహించడం కూడా కష్టమే. మహిళలు చదువుకుంటే కుటుంబం అంతా విజ్ఞానవంతులవుతారు. నిర్ణయ అధికారంలో కూడా వాళ్ళు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్త్రీ పురుషుల వేతనాల్లో వ్యత్యాసం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో చదువుకుంటాము. 2018 గణాంకాల ప్రకారం గంటకి పురుషులకు $242.49 ఇస్తుంటే మహిళలకి $196.30 ఇస్తున్నారు. దీని యొక్క వ్యత్యాసం $49.19గా ఉంది. 2017లో స్త్రీ పురుష ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసం అనేది 20%గా ఉంటే 2018లో 19% ఉంది. దీనివల్ల వాళ్ళ వేతన వ్యత్యాసంలో ఎక్కువ మార్పు రాలేదు అనేసి మనకు తెలుస్తోంది. ఐటీ అలాగే ఐటీ ఆధారిత సేవా రంగాల్లో 26%, తయారీలో 24% ఎక్కువగా పురుషుల వేతనాలు ఉన్నాయి. మహిళల ఉద్యోగాలు అధికంగా ఉండేటటువంటి ఆరోగ్య సేవలు, కేరింగ్ సర్వీసులు, సామాజిక సేవా రంగాల్లో కూడా మగవారి వేతనాలే 21% ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, బీమా రంగాల్లో మాత్రం మహిళల కంటే పురుషులు కేవలం 2% మాత్రమే ఎక్కువ జీతాలు పొందుతున్నారు. వివిధ రంగాల్లో అతివలు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష ఎలా ఉంది అన్నది ఇక్కడ ఇచ్చారు. దేశ మానవ వనరుల్లో మహిళల వాటా వచ్చేసి 2005లో 36.7%గా ఉంటే 2016లో 26%కే పడిపోయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓట్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో అర్హుల ఓట్ల గల్లంతుకు కుట్ర పన్నిన వారు, దానికి పాల్పడిన వారు, వీరిని గుర్తించేందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. రాష్ట్రంలో అర్హులైనటువంటి ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొన్ని రాజకీయ పక్షాల్లోని నాయకులు, కార్యకర్తలు కూడా ఆన్లైన్లో ఫారం 7 ఈ దరఖాస్తులు చేశారు. 10 రోజుల్లో 8.74 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. వీటిలో అత్యధిక శాతం కూడా నకిలీవే. మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం తరపున తహసీల్దారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 కేసుల దాకా పెట్టారు. వీటిలో 232 కేసులకు సంబంధించి 2300 మంది దరఖాస్తుదారుల్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో ఉన్నటువంటి విస్తృత సమాచారం, అలాగే ఐపీ అడ్రస్లు తీసుకుని నిందితులను పట్టుకోవటం, ఇతర రాష్ట్రాల్లోని ఐపీ అడ్రస్ల నుంచి దరఖాస్తులు అందడం లాంటి సంక్లిష్టతల నేపథ్యంలో ఈ మొత్తం కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని నియమించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీడిపి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. దేశ ఆర్థిక వ్యవస్థ రేటు పడిపోతూ ఉండడంతో ఆర్థిక భవిష్యత్తు మీద ఆందోళన చెందేవారు కూడా అధికమయ్యారు. S&P ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 83% మంది మహిళలు, 87% మంది పురుషులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ నివేదికలో 84% మంది మహిళలు, అలాగే 88% మంది పురుషులు ఆర్థిక భవిష్యత్తు మీద కొంతమేరకు ఆందోళన చెందుతూ ఉంటే 35% మంది మహిళలు మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నారు. పురుషులు, మహిళల్లో అత్యధిక ఒత్తిడికి గురిచేస్తున్నటువంటి అంశాల్లో ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ వాటా 25% ఉంటే విద్య 24%, ఆరోగ్య సంరక్షణ 21% ఉంది. అలాగే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అంటాము. ఈ NSSO 2018 సర్వే ఆధారంగా రూపొందించినటువంటి నివేదికలో నిరుద్యోగ రేటు 46 ఏళ్ల గరిష్టానికి చేరినట్టు వెల్లడి చేసింది. మహిళలు భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియా జనాభాలో కూడా 49% మందే ఉన్నారు. జీడిపిలో 36% వాటా వీళ్ళదే. అయినా కూడా కంపెనీ బోర్డుల్లో చూసుకుంటే 12% వాళ్లకు స్థానం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 20 రూపాయల నాణ్యాన్ని ఢిల్లీలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దీని గురించి
దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా 20 రూపాయల నాణ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని యొక్క ప్రత్యేకతలు ఇక్కడ ఇచ్చారు. వృత్తాకారంలో కనిపించేటటువంటి ఈ నాణ్యానికి 12 భుజాలు ఉంటాయి. దేశంలోని వ్యవసాయ రంగం ఆధిక్యతను ప్రతిబింబించేలాగా నాణ్యం మీద ధాన్యం గింజలు ముద్రించారు. ఈ నాణ్యంతో పాటు కొత్త తరహా 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణ్యాల్ని కూడా ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. చూపు లేనివారు సైతం ఈ నాణ్యాల్ని సులువుగా గుర్తించగలరు. ఈ 20 రూపాయల నాణ్యం బరువు 8.54 గ్రాములుంటే చుట్టుకొలత 27 మిల్లీమీటర్లుంది. అయితే ఈ నాణ్యాన్ని ఎప్పటి నుంచి జారీ చేస్తారన్నది మాత్రం చెప్పాల్సి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాఠశాలల పనితీరు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా లిటరసీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అలాగే కరెంట్ అఫైర్స్కి కూడా రిలేట్ చేసుకుంటాము. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా పాఠశాలల మీద పనితీరు గ్రేడింగ్ సూచి 2017-18ని విడుదల చేసింది. ఇందులో సాధించిన పాయింట్ల ఆధారంగా రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్ని 6 గ్రేడులుగా విభజించారు. పాఠశాల విద్యలో మార్పులు తీసుకురావటం కోసం కేంద్రం బడుల పనితీరును మెరుగుపరిచేందుకు, అభ్యసన ఫలితాలు పెంచేందుకు తొలిసారి రాష్ట్రాలకు గ్రేడింగ్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 70 కొలమానాలను పరిగణలోకి తీసుకున్నారు. ఒక్కొక్క అంశానికి 10 నుంచి 20 పాయింట్లు ఇచ్చి మొత్తం 1000 పాయింట్లకు దీన్ని లెక్కించటం జరిగింది. దీని ప్రకారం మొత్తం 6 గ్రేడ్లను విభజించింది. మొదటి గ్రేడ్లో 8 నుంచి 850 పాయింట్లున్నవి, రెండవ గ్రేడ్లో 751 నుంచి 800 పాయింట్లున్నవి, మూడవ గ్రేడ్లో 701 నుంచి 750 ఉన్నవి, నాలుగవ దాంట్లో 651 నుంచి 700, ఐదవ దాంట్లో 601 నుంచి 650, ఆరవ దాంట్లో 551 నుంచి 600 పాయింట్లు ఉన్నటువంటి 6 గ్రేడ్లుగా విభజించటం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రేడ్ 3లో ఉండగా తెలంగాణ గ్రేడ్ 4లో ఉంది. తెలంగాణలో పాఠశాలల యొక్క నిర్వహణ, పరిపాలన, మౌలిక వసతుల కల్పనలో తక్కువ పాయింట్లు వచ్చాయి. జాతీయ సగటు 142 పాయింట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి 136.8 పాయింట్లు మాత్రమే దక్కాయి. అలాగే బడుల పాలనకు సంబంధించిన నిర్వహణ, నిధుల విడుదల, బయోమెట్రిక్ హాజరు, ఉపాధ్యాయుల చిత్రాలు ప్రజలకు కనిపించే విధంగా ఉంచటంలో మెరుగుపరుచుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉంది. అలాగే పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నటువంటి బడులు 5000 వరకు ఉండటం, ఇలాంటి కారణాలతో 360 పాయింట్లకి 189.60 పాయింట్లు మాత్రమే దక్కాయి. తెలంగాణలో పరిస్థితి చూస్తే ఇలా ఉంది. విద్యా నాణ్యతలో మొత్తం పాయింట్లు 180కి జాతీయ సగటు 142 ఉంటే రాష్ట్రం 136.8 పాయింట్లు సాధించి 12వ స్థానంలో ఉంది. బడిలో స్థిరత్వం విషయంలో 8 పాయింట్లకి జాతీయ సగటు 66 అయితే రాష్ట్రం 65.3 పాయింట్లతో ఉంది. మౌలిక వసతుల్లో మొత్తం పాయింట్లు 150కి జాతీయ సగటు 96 అయితే రాష్ట్రం 96.4గా ఉంది. చదువుల్లో సమానత్వం విషయంలో మొత్తం 230 పాయింట్లకి జాతీయ సగటు 205 అయితే రాష్ట్రం సాధించినవి 204.8. బడుల పాలనలో 360కి గాను జాతీయ సగటు 167 పాయింట్లుండగా రాష్ట్రం 189.6 పాయింట్లు సాధించింది. గ్రేడ్ 1లో చండీగఢ్, గుజరాత్ మరియు కేరళ రాష్ట్రాలున్నాయి. గ్రేడ్ 6లో మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్లు ఉన్నాయి. ఏపీ 3వ గ్రేడ్లో ఉంది, తెలంగాణ 4వ గ్రేడ్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.